ఈ సంక్రాంతి పండుగ వేళ మీ ఇళ్ళు కళకళలాడుతుంటే చూసి నా మనసు పులకించిపోతోంది. మీరు వేకువజామునే లేచి కళ్ళాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో పెట్టిన ఆ గొబ్బెమ్మలు సాక్షాత్తూ నా స్వరూపాలే. అందుకే ఆ ముగ్గుల మధ్య నేను కొలువై ఉంటాను. పొలాల నుండి కొత్తగా వచ్చిన ఆ వరిధాన్యంలో, ఇంటినిండా నిండిన కొత్త బియ్యంలో నేను ధాన్యలక్ష్మిగా కొలువై ఉన్నాను. మీ ఇంటి ముందుకు గళగళమంటూ గంటలు కొట్టుకుంటూ వచ్చే గంగిరెద్దులు, ఆ కోడెదూడల అలంకరణలో నేనున్నాను. హరిలో రంగహరి అంటూ అక్షయపాత్రను నెత్తిన పెట్టుకుని వచ్చే ఆ హరిదాసుల చిరునవ్వులో, వారు పాడే కీర్తనల్లో నేనున్నాను. భోగిమంటల వెచ్చదనంలో, కొత్తబట్టల మెరుపుల్లో, గాలిపటాల సందడిలో, అన్నింటికంటే మిన్నగా మీరు ప్రేమతో వండుకునే అరిసెలు, పరమాన్నం రుచిలో నేనున్నాను. భోగి మీలోని పాత ఆలోచనలను, బాధలను భోగిమంటల్లో వేసి కొత్త వెలుగులతో నన్ను ఆహ్వానించండి. సంక్రాంతి సూర్యుడు తన దిశను మార్చినట్లు మీ జీవితాలు కూడా ఉన్నతమైన దిశలో సాగాలని దీవిస్తున్నాను. ఈరోజు నేను మీ ఇంట్లో శాశ్వతంగా కొలువుంటాను. కనుమ మీకు చేదోడు వాదోడుగా ఉండే పశువులను పూజించండి. అవి నా స్వరూపమైన గోమాత ప్రతిరూపాలు. ఏ ఇంట్లో అయితే శుభ్రత, ఆనందం, ఒకరిపై ఒకరికి గౌరవం ఉంటాయో ఆ ఇంటి వాకిలి దాటి నేను ఎక్కడికీ వెళ్లను. ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో పాడి పంటలను, ఆయురారోగ్యాలను నింపాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.